మిత్రులారా అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం 2013 ఆహార భద్రత చట్టాన్ని సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం జూలై 13వ తారీఖు నాటికి ఈ యొక్క సవరణల్ని ప్రజల ద్వారా ప్రభుత్వం నుండి సేకరించాలని పంపించడం జరిగింది. ఈ యొక్క సవరణల్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. 2013 ఆహార భద్రత చట్టంలో ఉన్నటువంటి అంత్యోదయ కార్డులకు ఇచ్చేటటువంటి 35 కేజీల బియ్యాన్ని పూర్తిగా తగ్గిస్తూ కేవలం ఒక మనిషికి 7 కేజీలు ఇవ్వాలంటటువంటిది ఒక ప్రధాన సవరణ దాంట్లో చేయడం జరిగింది. ఇద్దరు ఉంటే 14 కేజీలు ఇస్తారు. 5గురు ఆ పైన ఎంతమంది ఉన్నా 35 కేజీలే ఇవ్వాలంటటువంటిది ప్రభుత్వం నిర్ణయించినటువంటి సవరణలో ఉంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు ఆహార భద్రత చట్టం గురించి, ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి, పౌష్టికాహారం గురించి మాట్లాడుతున్నారు. కానీ భారతదేశంలో ఒకవైపున ఆకలి పెరుగుతుంది, దరిద్రం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కనీస వేతన చట్టాలు అమలు జరగడం లేదు, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, కొని తినలేనటువంటి పరిస్థితులు ఈనాడు దాపరించి ఉన్నాయి పెరిగినటువంటి ధరలను చూసినప్పుడు. ఈ పరిస్థితులలో ఆహార భద్రత చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి ఈ తరుణంలో ఆహార భద్రత చట్టానికి సవరణలు చేసి పేదలు, దారిద్ర్య రేఖకు దిగనున్నటువంటి ప్రజల్ని మరింత కూటికి దూరం చేసేటటువంటి పద్ధతిలో, అన్నానికి దూరం చేసే పద్ధతిలో, బువ్వకు దూరం చేసేటటువంటి పద్ధతులలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆహార భద్రత చట్టానికి సవరణ అనేటటువంటిది ఈరోజు చేస్తుంది. దాన్ని ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టంగా అమలు చేయాలి. ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. 14 రకాల నిత్యావసరాల సరుకులని కారు చౌకగా అందించి ప్రజల్ని కాపాడాల్సినటువంటి బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నానికి దూరం చేసి ఆకలి చావులని సంభవించేటటువంటి పద్ధతులలో ఈరోజు సవరణలు చేస్తున్నారు. ఈరోజు ప్రజలని ఓ రకంగా చెప్పాలంటే హత్య చేయడం తప్ప ఇంకోటి కాదు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ కాలంలో చూస్తే 2013 ఆహార భద్రత చట్టాన్ని సవరణ చేస్తున్నారు. 2005లో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా మార్చి పాడేసి విబిజి గ్రామ్జీ యాక్ట్ని తీసుకొచ్చిండ్రు. దానివల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 2013లో వచ్చినటువంటి భూ నిర్వాసితుల చట్టాన్ని తెచ్చిండ్రు. దానికి సవరణలు చేయడం జరిగింది. ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి అనేక చట్టాలు సాధించినటువంటి మేము ఈరోజు ఆ చట్టాలన్నిటిని కూడా కేంద్ర బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కష్టజీవులకు, కార్మికులకు, తిండి లేనటువంటి మనుషులకు సంబంధించినటువంటి చట్టాలన్నిటిని కూడా పూర్తిగా ఈరోజు సవరణలు చేస్తూ ఆ చట్టాలను భూస్థాపితం చేస్తూ ప్రజలకు ఏమాత్రం కూడా హక్కులు లేనటువంటి నిరాశరాశులుగా ఈరోజు ఉంచేటటువంటి పరిస్థితి బీజేపీ తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ చర్యలన్నిటినీ కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఖండిస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. ఆహార భద్రత చట్టాన్ని కాపాడుకునేందుకోసం ఎంతకైనా తెగించి పోరాటం చేయడానికి ఈరోజు ప్రజల పక్షాన వ్యవసాయ కార్మిక సంఘం ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జూలై 13వ తారీఖు నాటికి సవరణలకు ఏదైతే టైం ఇచ్చిందో ఖచ్చితంగా ఆ చట్టాన్ని యాస్టీజ్గా, గతంలో ఉన్న చట్టాన్ని యాస్టీజ్గా 2013 ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని యాస్టీజ్గా ఉంచాలని మేము కోరుతున్నాం. కాబట్టి అంత్యోదయ కార్డుదారులు, వాళ్ళు నోరు లేనటువంటి పేదలు, తిండి లేనటువంటి పేదలు, వాళ్ళకు కనీసమైనటువంటి ఉపాధి దొరకనటువంటి పేదలు, దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి పేదలు, వాళ్ళ పొట్టగొట్టొద్దు, వాళ్ళ నోటికాడి తిండిని దూరం చేయొద్దు. వాళ్ళకి ఇప్పటికే పౌష్టికారం అందట్లేదు. ఇంకా ఏమైనా మీ చేతనైతే మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి నిత్యావసరాల ధరలు, నిత్యావసరాల వస్తువుల యొక్క వాటిని ప్రజా పంపిణీ ద్వారా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు తిండి పెట్టాలి, కానీ ప్రజల యొక్క నోటికాడి తిండిని దూరం చేసేటటువంటి బీజేపీ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణలు వ్యతిరేకించాలి. ఆహార భద్రత చట్టాన్ని యాస్టీజ్గా అమలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి
పంపాలి. ఆ పద్ధతిలో 2013 ఆహార భద్రత చట్టం పైన రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలి. కానీ ఇప్పటి వరకు చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తేటటువంటి బీజేపీ విధానాన్ని అమలు చేసేటటువంటి పద్ధతులలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది. స్పష్టంగా మొన్న కనబడ్డది. విబి గ్రామ్జీ యాక్ట్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పిండ్రు. ఢిల్లీ పోయి వచ్చి తిరిగి రాష్ట్ర క్యాబినెట్లో 2వ తారీఖు నాడు జరిగిన క్యాబినెట్లో మేము విబి గ్రామ్జీ యాక్ట్ని అమలు చేస్తాము, కానీ ఛాలెంజ్ చేస్తాం సుప్రీంకోర్టులు అన్నారు. అటువంటి వాటికి ఏం నిలబడేది కాదు. కానీ వీళ్ళ విధానాలు, బీజేపీ విధానాలని అమలు చేసేటటువంటి పద్ధతులలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. అటువంటి విధానాలని అనుసరించొద్దు. కేంద్ర బీజేపీ విధానాలని ఎండగట్టాలి, ప్రతిఘటించాలి, పోరాడాలి. ఆ పోరాడేటటువంటి శక్తిని కాంగ్రెస్ సంపాదించాలని మేము కోరుతున్నాం. అట్లా పోరాడితే, నిలబడితే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని గతంలోనే తెలియజేశాము. కానీ ఆ పద్ధతులలో నిలబడట్లేదు. నిలబడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. 2013 ఆహార భద్రత చట్టం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, నిలబడాలి. కేంద్ర బీజేపీ విధానానికి వ్యతిరేకంగా నిలబడాలని కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో 5 లక్షలకు పైగా అంత్యోదయ కార్డులు ఉన్నాయి. 2 మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని వాడుతున్నారు. బియ్యం తగ్గిస్తారు. అట్లానే అంత్యోదయ కార్డులను కూడా తగ్గించేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ మరింత ఆకలి చావుల్లోకి నెట్టేటటువంటి విధానాన్ని బీజేపీ తెస్తుంది. కాబట్టి ఆ ప్రజల్ని కాపాడుకునేందుకోసము, ఆహార భద్రత చట్టాన్ని కాపాడుకునేందుకోసము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పేదలని, అంత్యోదయ కార్డుదారుల్ని, కష్టజీవులందరినీ కూడా ఏకం చేసి కేంద్ర బీజేపీ నరేంద్ర మోదీ పేదల వ్యతిరేకమైనటువంటి విధానాలని ప్రజల్లో ఎండగట్టి ప్రతిఘటించి 2013 ఆహార భద్రత చట్టాన్ని కాపాడుకునేందుకోసం ఎంతకైనా తెగించి ఉద్యమాలు నడిపి నిలబెట్టుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మేము చెప్పినటువంటి డిమాండ్లని అంగీకరించి సపోర్ట్ చేయాలి, నిలబడాలని తెలంగాణ ప్రజానికానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.